మల్లారెడ్డి గారు పొలిటికల్ లీడర్స్ కి అన్యాయం జరుగుతుందా, జనాలకు అన్యాయం జరుగుతుందా వాటి ఎలిమినేషన్ ద్వారా? మేము ప్రజలు చచ్చిపోతున్నారు ఆడ జవహర్ నగర్ లా వాటర్ల పొల్యూషన్, గాలిలో పొల్యూషన్, చెత్త కుండి కాంగ్రెస్ వచ్చింది సంది 2 ఏళ్ల సంది కొత్త చెత్త కుండి పెంచిపోయారు చేసినాడు. ఇంకా లీడర్కి ఏముంది, లీడర్ కాకపోతే ఇంకోత నిలబడితే ఇంకోత అవుతారు. మరి జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఇంకా మంచిగా సుపరిపాలన అందుతుంది కదా అనేది అభిప్రాయం. చెప్తున్నావు బిగ్ టీవీ నువ్వు 150 డివిజన్ల చెత్త అంతా యాడిపోతుంది జవహర్ నగర్కు. 2 ఏళ్ల సంది మా కేటీఆర్ ఉండంగా, 2 ఏళ్ల సంది మా ప్రభుత్వం ఉండంగా 300 కోట్లు పెట్టి నీళ్ళు ఇచ్చినాము, రిజర్వాయర్లు కట్టినాము, రోడ్లు వేసినాము, అన్ని అద్భుతంగా. ఆ చెత్తగుండికి, పాత చెత్తగుండికి క్యాపింగ్ పెట్టాము. నీళ్ళని అందులోకి వచ్చే నీళ్ళంతా కూడా, మురికి నీళ్ళంతా కూడా ఫిల్టర్ చేసినాము. కానీ ఇప్పుడు 2 ఏళ్ల సంది కాంగ్రెస్ వచ్చిన సంది అక్కడ చూసే దిక్కు లేదు. ఓ కొత్త గుట్ట వేస్తుండే ఆ రామ్కి ఆయన. అది ప్రజలంతా చచ్చిపోతున్నారు, రోగాన పడ్డారు, బతికిద్దరు కష్టమవుతుంది, రోజు హాస్పిటల్లో పోతున్నారు. ఎవడు చూసే మేయర్ కానీ కమిషనర్ కానీ చూసే దిక్కులేరు. ఆడికి ఉన్న చెత్త అంతా పంపిస్తున్నారు కానీ చూసేటోళ్ళు లేడు. మొన్న మీ ఒపీనియన్ ప్రకారం 400 ఇనోవాలు కాస్త 40 ఇనోవాలుగా మారుతున్నాయి అంటున్నారు, దాని అభిప్రాయం? పోతే లీడర్ వస్తారు పోతారు, అదైతే ప్రజలు చచ్చిపోతారు కదా. ఏంటి మేడం, వాటి డిలిమిటేషన్ పైన ప్రధానంగా మీరు ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇవాళ మీ అభిప్రాయాన్ని ఏ విధంగా చెప్పబోతున్నారు? ఈ డివిజన్స్ ఏవైతే పెంచారో అవన్నీ కూడా కరెక్ట్గా చేస్తే బాగుండేది. మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, డివిజన్స్ పెంచితే చాలా మంచిది, ఎందుకంటే గవర్నెన్స్ ఈజీ ఉంటుంది. కాకపోతే అది బౌండరీస్ అనేది అవన్నీ హద్దులు అవన్నీ కూడా కరెక్ట్గా చేయలేదు కాబట్టి దాని గురించి మేము ఇవాళ క్వశ్చన్ చేయబోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ డివిజన్లో చూసుకుంటే, గౌతమ్ నగర్ డివిజన్లో చూసుకుంటే ఒక 3-4 కాలనీలు 2 డివిజన్స్గా డివైడ్ చేశారు. అంటే ఒక కాలనీకి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, మరి ఆయన 2 కార్పొరేటర్స్ కలవాలి ఇప్పుడు డెవలప్ చేయాలంటే ఆ కాలనీస్. సో అట్లాంటి చాలా కరెక్షన్ చేసేటివి ఉన్నాయి కాబట్టి మేము నిన్న ఆల్రెడీ ఎమ్మెల్యే గారి ద్వారా మేము వచ్చి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ కూడా. ఇవాళ కూడా మేము కౌన్సిల్లో అదే దానిపైనే మేము మాట్లాడదలుచుకుంటున్నాం.